ఈ మధ్య ఒక 6 నెలల క్రితం భారత ప్రభుత్వం ప్రవాస భారతి అవార్డ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 తెలుగు వారికి ప్రవాస భారతి అవార్డ్స్ ఇచ్చారు. అదృష్టవశాత్తు 7 కమ్మవారే. అంటే మన వారు ముందు గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వచ్చాం. ఆ తర్వాత నీరు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి గత 50-60 ఏళ్ల నుంచి అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళాం. ఆ దేశ యొక్క అభివృద్ధిలో కూడా మనం పాలు పంచుకొని దేశ అభివృద్ధిలో తోడ్పడుతున్నాం. అమెరికాలో కూడా ట్రంప్ కావచ్చు, అంతకుముందు రీగన్ కావచ్చు, బుష్ కావచ్చు, ఎవరైనా సరే కమ్మవారు నడిపే యొక్క ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మన వారు వారికి కూడా ఆర్థికంగా తోడ్పాటు అందించడం జరుగుతూ ఉంది. మీకు అంతకుముందు చూసి ఉన్నారు, సెకండ్ డెస్టినేషన్ హైదరాబాద్ అయ్యేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వారి యొక్క మొదటి గమ్యం ఢిల్లీ అయితే రెండో గమ్యం హైదరాబాద్. అట్లా హైదరాబాద్ సైబర్ టవర్స్ ఇప్పుడు మన బ్రోచర్లో కూడా మీరు చూస్తారు. బ్రోచర్లో కూడా సైబర్ సిటీ అనేది బ్రోచర్లో ప్రధానంగా మనము ఫ్రంట్ పేజీలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ఈ యొక్క కేజీఎఫ్ ద్వారా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కడైతే కమ్మవారికి ఏ అవసరాలు ఉంటాయో మన వారితో పాటు సమాజానికి మనం ఏం చేయగలము అనే యొక్క దృక్పథంతో ముందుకెళ్తున్నాం.